హే హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, బ్రోకర్ లేకుండా 2+4 డ్రైవింగ్ టెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ ఒక అలర్ట్ గైస్. సో ద థింగ్ ఏంటంటే గైస్, 2+4 ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకొని బ్రోకర్ లేకుండా ఎవరైతే ఏజెంట్ లేకుండా డ్రైవింగ్ టెస్ట్కి వెళ్తారో వాళ్ళు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా రెండు కారు ఇంకా బైక్ రెండు తీసుకెళ్లాల్సి ఉంటుంది గైస్. అప్పుడు అక్కడ మనకు టెస్ట్ డ్రైవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ కార్లు చాలా ఉంటాయి, మనం అనుకుంటాం వాళ్ళు కార్ ప్రొవైడ్ చేస్తారు, మనం బైక్ తీసుకెళ్తే చాలని. నేను అలానే అనుకొని వెళ్ళాను, కానీ వాళ్ళు అక్కడ కార్ ప్రొవైడ్ చేయరు. ఓన్లీ ఏజెంట్ ఉంటేనే, బ్రోకర్ ఉంటేనే, బ్రోకర్ త్రూ వెళ్తేనే వాళ్ళు కార్ ప్రొవైడ్ చేస్తారు మనకి. మనం కార్ అడిగితే ఇవ్వరు అక్కడ. నేను ఓన్లీ 2 వీలర్ తీసుకెళ్ళిన కార్ ఇస్తారు అనుకుని వాళ్ళకి కార్ ప్రొవైడ్ చేయలే. నన్ను అడగకుండా డైరెక్ట్ 4 వీలర్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేసి పడేశారు. ఓన్లీ 2 వీలర్ మాత్రం ట్రైల్ వేసారు, నేను అది పాస్ అని చెప్పి కొట్టేశారు. ఇది నాతోనే ఇలా జరిగిందా లేకపోతే అందరితో ఇలా జరుగుతుందా అయితే నాకు తెలియదు. అందరితో ఇలా చేస్తున్నారా, ఓన్లీ నా ఒక్క పర్సన్తోనే ఇలా చేశారో తెలియదు మరి. సో మీరు కూడా చాలామంది ఇలా స్కామ్ అయ్యి గురై ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి వేరే వాళ్ళు ప్రికాషన్ తీసుకుంటారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. బ్రోకర్ లేకుండా వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా బైక్ యొక్క ఇన్సూరెన్స్, కార్ అయినా కానీ బైక్ అయినా కానీ దాని యొక్క ఇన్సూరెన్స్, ఆర్సీ, పొల్యూషన్ చెకప్, ఈ మూడైతే కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళగానే కౌంటర్ నెంబర్ 1కి వెళ్తే మన ఎల్ఎల్ఆర్ ఇస్తే మన ఎల్ఎల్ఆర్ నుంచి నెంబర్ తీసుకొని వాళ్ళు రిసిప్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. 2 వీలర్ది ఇంకా 4 వీలర్ది రిసిప్ట్, 2 రిసిప్ట్లు ఇస్తారు, పింక్ కలర్ రిసిప్ట్స్ వాళ్ళు. సో అది తీసుకొని మళ్ళీ మనం ఆర్టీఓ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళగానే ఆర్టీఓ ఆఫీస్ అవి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నన్ను అడిగాడు ఫస్ట్, కారు బైక్ 2 తీసుకొచ్చావా అని చెప్పేసి. నేను చెప్పాను కార్ తీసుకురాలే, కార్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు కదా అంటే, మేము ఇక్కడ ప్రొవైడ్ చేయము అది అని చెప్పేసి అన్నాడు. అక్కడ బ్రోకర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అండ్ నేను అన్న 2 వీలర్ తీసుకొచ్చానంటే, సరే 2 వీలర్ ట్రయల్ కొట్టు, 4 వీలర్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసి నేను అది అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు వాళ్ళు. అంత సింపుల్గా చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసి పడేసాడు. నేను దానికి పే చేసిన అమౌంట్ కూడా వేస్ట్ అయిపోయింది నాకు. సో మీరు కనుక 2+4 కావాలనుకొని వెళ్ళే వాళ్ళైతే ఫస్ట్ ఇండివిజువల్గా ఫస్ట్ 2 వీలర్, దాని తర్వాత 4 వీలర్ అలా తీసుకోండి. అండ్ నేను బెస్ట్ చెప్పే సజెషన్ ఏంటంటే, మీ దగ్గర వెహికల్స్ ఉంటే బ్రోకర్ లేకుండా వెళ్ళండి. ఒకవేళ వెహికల్స్ లేకపోతే బ్రోకర్ త్రూనే వెళ్ళండి. వేస్ట్ మనం పైసలు కట్టి కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసి పడేస్తారు ఆడికి వెళ్ళిన తర్వాత మన దగ్గర వెహికల్స్ లేకపోతే. మీరు ఇక్కడ చూడొచ్చు గాయస్, ఇక్కడ ఎన్ని గనం వెహికల్స్ ఉన్నాయో. ఇవన్నీ ఆర్టీఓ వాళ్ళే వెహికల్స్ ఇవన్నీ. ఎవరైతే టెస్ట్ డ్రైవ్ చేయడానికి వస్తారో వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి వీళ్ళు కంపల్సరీగా, కార్ లేని వాళ్ళ దగ్గర. కానీ వీళ్ళు అక్కడ బ్రోకర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి బ్రోకర్ త్రూ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ కార్లు ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్గా డైరెక్ట్ త్రూ వచ్చిన వాళ్ళకి ఈ కార్స్ ప్రొవైడ్ చేయట్లే. చూడొచ్చు ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నా కానీ నాకు కార్ లేదు, మీ ఓన్ కార్ తెచ్చుకోవాలని చెప్పేసి పంపించేశారు, డైరెక్ట్ క్యాన్సిల్ చేసి పడేశారు నాది. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం బ్రోకర్ త్రూ వెళ్ళకపోతే వాళ్ళకి పైసలు రావు కదా. బ్రోకర్ జేబులు నిండితే అక్కడ కానిస్టేబుల్ ఇంకా ఇన్స్పెక్టర్ జేబులు నిండుతాయి. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి బ్రోకర్ త్రూ వెళ్తే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మనం డైరెక్ట్గా వచ్చి ఇంపార్టెన్స్ ఇస్తలేరు. వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళని చూసి అర్థమైపోయింది నాకు. సో మీ అందరికీ ఒక ముఖ్య గమనిక గాయస్, 2+4 డైరెక్ట్ బుక్ చేసుకొని ఓన్లీ 2 వీలర్ తీసుకొని వెళ్తే మీ కాళ్ళు 4 వీలర్ క్యాన్సిల్ చేసి పడేస్తారు. మీరు 2+4 కంపల్సరీగా కావాలి అనుకుంటే ఒకటేసారి మీ 4 వీలరు 2 వీలర్ 2 తీసుకెళ్ళండి. అండ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళండి, దానివి సబ్మిట్ చేయండి, ట్రయల్ వేయండి. ట్రయల్ వేసిన తర్వాత పాస్ అయితే మీకు రిసిప్ట్ ఇస్తారు పాస్డ్ అని చెప్పేసి. దాని తర్వాత 1 మంత్లో మీకు అది వచ్చేస్తుంది డ్రైవింగ్ లైసెన్స్. గైస్, నేనైతే ఈ ఇష్యూని కొండపూర్ టెస్ట్ సెంటర్లో అయితే ఫేస్ చేశాను. మీరు కూడా ఇక్కడికి వెళ్తే ఈ జాగ్రత్తలు అయితే వహించండి, నేను చెప్పిన జాగ్రత్తలు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.